ఈరోజు నేను కట్టి దాల్ చేస్తున్నాను. మిగతా డిషెస్ అన్నీ వదిన చేస్తున్నారు. ఇది ఆంధ్ర డిష్. దీనికి కందిపప్పు వాడతారు. ఎలా చేయాలో చూద్దానండి. కందిపప్పు తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లో టమాటోస్ వేసుకోవాలి. కొంచెం వాటర్ సరిపడా వేసుకుందాం. పసుపు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. పప్పు బాగా ఉడుకుతుంది, ఇంకా పైకి కూడా రాదు. సో కొంచెం నెయ్యి కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. ఆయిషా పప్పు వేసాను, నెయ్యి వేసాను. ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నావా? చింతపండు పేస్ట్ వేసేసుకున్నాను. చింతపండు పేస్ట్ వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. కారం, కొంచెం వాటర్ వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నామండి అన్నీని. బెల్లం పొడి వేసుకోవాలి. రుచి బాగుంటుంది బెల్లం వేసుకుంటే. మెయిన్ పప్పు చారు అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఏం లేకపోయినా అప్పడాలున్నా వేసుకొని తినేస్తారు. పప్పు చారు బాగా మరిగిపోయింది, మొత్తం నురగంతా పోయింది. ఒకసారి చూడండి, అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే కమ్మగా ఉంటుంది. పోపు దినుసులు, వాష్ చేసి పెట్టుకున్నాము, పక్కన వేసేసుకుంటాం. వెంటనే మూత పెట్టేయాలి. అయిపోయింది కట్టి.